మీ ట్విన్ ఫ్లేమ్‌తో మీకు యూనియన్ జరగాలి అంటే యెస్. ప్రెజెంట్ అందరి కోరిక ఇదే. యూనియన్, 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 యూనియన్. మనం చాలా చాలా ప్రయత్నాలు, బాధలు, వర్రీసు, టెన్షన్స్ ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాం యూనియన్ కోసం. యెస్. చెయ్యాలి. చేస్తేనే కదా జరుగుతుంది. చేయకుంటే ఏం జరుగుతుంది? చేస్తేనే జరుగుతుంది. అయితే మీకొకటి చెప్తాను ఈ వీడియోలో. మీ ట్విన్ ఫ్లేమ్‌తో మీకు యూనియన్ జరగాలి అంటే తను ఎవరైతే ఉన్నారో మీ యొక్క థాట్స్‌లోకి కూడా రాకూడదు. రానే రాకూడదు. యెస్. మీ యొక్క థాట్స్‌లోకి కూడా రాకూడదు. అదేంటి? ముందు వీడియోస్‌లో చెప్పారు కదా! థాట్స్‌ని కంట్రోల్ చేయొద్దని, దాని వైపు అసలు వెళ్ళొద్దని, వస్తే రానివ్వమని చెప్పారు, వదిలేయమని చెప్పారు. మరిప్పుడేంటి థాట్స్ కూడా రాకూడదు అని అంటున్నారు. అవును, రాకూడదు. యూనియన్ జరగాలి అంటే రాకూడదు. మరి నా కంట్రోల్‌లో ఉండదు కదా! హౌ? ఎలా? ఏం చేయాలి? యెస్. చెప్తాను. మన కంట్రోల్‌లో ఉండదు. వస్తూనే ఉంటాయి 24 అవర్స్. కలలో కూడా వస్తూనే ఉంటాయి. కల అని అనుకుంటాం అంతే. రైట్. ఓకే. థాట్స్‌లోకి కూడా రాకూడదు. ఏం చెయ్యాలి? హోపోనోపోనో చేయాలి. చేస్తే నువ్వు ఫీల్ అవ్వగలుగుతావు ఇన్నర్‌గా. నీ లోపల నువ్వు ఫీల్ అవ్వగలుగుతావు. ఏం ఫీల్ అవ్వగలుగుతావు? యూనియన్ ఫీల్ అవ్వగలుగుతావు. తెలుస్తుంది నీకు. ఒకసారి మీ యొక్క ఐస్ క్లోజ్ చేసి ఇప్పుడే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. యెస్. మీ మొబైల్‌ను మీ ముందు పెట్టుకొని జస్ట్ ఫ్రీగా మీ యొక్క ఐస్‌ని క్లోజ్ చేసి ఇప్పుడు నేను చెప్పేది జస్ట్ అలా వినండి. ఫ్రీగా వదిలేయండి బాడీని. బిగుతుగా గట్టిగా మీరు అట్లా ఏం కూర్చోవద్దు. జస్ట్ ఫ్రీగా వదిలేసి బాడీని జస్ట్ కూర్చోండి. నేను చెప్పేది వింటూ ఉండండి అంతే. మీ యొక్క ట్విన్ ఫ్లేమ్ మీకు చాలా అంటే చాలా ప్రేమగా, చాలా అంటే చాలా లవ్‌గా మీతో మాట్లాడినటువంటి క్షణాన్ని మీరు గుర్తు చేసుకోండి. మీకు మెసేజ్ చేసిన ఆ యొక్క క్షణాన్ని గుర్తు చేసుకోండి. దాన్ని ఫీల్ అవ్వండి. యెస్. ఆ ప్రేమ ఎలా ఉంది దానిని కంప్లీట్‌గా ఫీల్ అవుతూ ఉండండి. కంప్లీట్‌గా ఫీల్ అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా. తను అలా మీకు ప్రేమగా మెసేజ్ చేసినప్పుడు, లేదా కాల్ చేసినప్పుడు, లేదా డైరెక్ట్‌గా మీట్ అయినప్పుడు మీతో ప్రేమగా గడిపిన ఆ క్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని గుర్తుకు తెచ్చుకొని దాన్ని అలా ఫీల్ అవుతూ ఉండండి. ఎంత బాగుంది! చాలా ప్రశాంతంగా ఉంది కదా! యెస్. అలానే ఫీల్ అవ్వండి. మిమ్మల్ని బాగా లవ్ చేసిన ఆ యొక్క క్షణాన్ని మీరు గుర్తు చేసుకొని దాన్ని ఫీల్ అవ్వండి. ఆ ఫీలింగ్ ఎలా ఉండాలి అంటే, చాలు నాకు ఈ లైఫ్. తను ఉంటే చాలు నాకు ఈ లైఫ్. ఇంకేం అవసరం లేదు. ఆ యొక్క క్షణాలు ఉంటాయి కదా! మీ యొక్క లైఫ్‌లో ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉంటాయి మీ యొక్క ట్విన్ ఫ్లేమ్‌తో. రైట్? ఆ యొక్క క్షణం ఏదైతే ఉందో, ఆహా! చాలు నాకు. తను ఉంటే చాలు. యెస్. ఆ యొక్క సిట్యుయేషన్ మీకెప్పుడొచ్చిందో, ఆ యొక్క సిట్యుయేషన్‌ని ఇప్పుడు తలుచుకొని ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఫీల్ అవ్వండి.
యెస్. అలానే ఫీల్ అవుతూ ఉండండి. రైట్. నెమ్మదిగా ఇప్పుడు మీ యొక్క ఐస్‌ని ఓపెన్ చేయండి. రైట్. ఎలా ఉంది ఆ క్షణం? ఎవ్వరు అవసరం లేదింకా. తను ఉంటే చాలు నా లైఫ్‌లో అనే విధంగా ఉంది కదా! రైట్. అది సోల్ యూనియన్ అంటే. యూనియన్ ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? ఎలా జరుగుతుంది అని మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఆల్రెడీ యూనియన్ జరిగిపోయింది. మీకు అలా ఎప్పుడైనా మీకు టైంని ఇచ్చి, ప్రేమగా మెసేజ్ చేసి, కాల్ చేశారంటే యూనియన్ జరిగిపోయింది కాబట్టే జరిగింది. ఐ మీన్ మెసేజ్ చేశారు, అలా మీతో బిహేవియర్ చేశారు ప్రేమగా. రైట్. మరి లైఫ్ లాంగ్ లేరు కదా! మధ్యలో గొడవొచ్చింది కదా! యెస్. ఆ గొడవని మనం హీల్ చేయబోతున్నాం ఇప్పుడు. ఆ గొడవని క్లీన్ చేయబోతున్నాం. ఆ యొక్క గొడవ ఏదైతే ఉందో, మీకు ఫస్ట్‌లో ఎంత ప్రేమగా మెసేజ్ చేసేవాళ్ళు, ఎంత ప్రేమగా కాల్ చేసేవాళ్ళు, ఎంత మీట్ అయినప్పుడు ఎంత ప్రేమగా మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మాట్లాడేవాళ్ళు. ఆ క్షణం మీకు కావాలి. అది యూనియన్. అది యూనియన్ అంటే. మధ్యలో ఈ డిషుమ్ అయింది కదా! అసలు మాట్లాడకుండా రన్నింగ్ చేస్తూ ఏదైతే ఉందో, దాన్ని మనం క్లీన్ చేయాలి. దాన్ని మనం ఎప్పుడైతే క్లీన్ చేస్తామో, కంప్లీట్‌గా నీ లైఫ్‌లోకొచ్చేస్తారు. ఇది ఇన్ఫర్మేషన్. ఎలా చేయాలి? ఏం చేయాలి? మీరు చేయాల్సింది హోపోనోపోనో ద్వారా మనం దాన్ని క్లీన్ చేసేయొచ్చు. చెప్పారు గదా! థాట్స్‌లోకి కూడా రావద్దని. మరి ఎలా? అది ఎలా అని మీరు అంటే యెస్. దాని గురించి కూడా చెప్తాను. మీ థాట్స్‌లోకి కూడా రాని సిట్యుయేషన్ మీకు ఏర్పడుతుంది. ఒకవేళ వచ్చిందా? ఏ విధంగా వచ్చింది ఆ థాట్? మీ యొక్క ట్విన్ ఫ్లేమ్ మీకు థాట్స్ రూపంలో వస్తూ ఉన్నారు కదా! ఏ విధమైన థాట్ రూపంలో వస్తున్నారు? ఆ యొక్క ప్రేమగా పలకరించిన థాట్ రూపంలో వస్తున్నారా? లేకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితికి అనుగుణంగా గొడవ పడుతూ ఏదో ఒక అసలు అతనికి, వారికి ఇప్పుడు ఉన్నటువంటి మీ యొక్క ట్విన్ ఫ్లేమ్‌కి అసలు సంబంధం లేనట్లు మీకు గాని అనిపిస్తే, ఏవైతే మీతో ప్రేమగా మాట్లాడిన క్షణాలు, మెసేజ్ చేసిన క్షణాలు ఏవైతే ఉన్నాయో అండ్ అప్పటికి, ఇప్పటికి ఎంత గ్యాప్ వచ్చింది? వాళ్ళు వేరు, వీళ్ళు వేరు అనేంత గ్యాప్ వచ్చింది కదా! సో, ప్రెజెంట్ ఏదైతే మీకుందో వాళ్ళుంటే నో ప్రాబ్లమ్. వాళ్ళుంటే యూనియన్ జరిగిపోయింది. మీతో లైఫ్ లాంగ్ ఉంటారు. ఎవరు? ఆ క్షణాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూడా ఆ క్షణాలే ఉంటాయి. ఇప్పుడు కూడా అలానే జరుగుతుంటే యూనియన్ జరిగిపోయింది. ఇంక మీరు చేయాల్సిన అవసరం లేదు. అలా కాకుండా ఇలా కానీ ఉంటే మీ నుంచి రన్ అవుతూ, చేస్ చేస్తూ ప్రతి దానికి రిప్లై ఇవ్వకుండా, అసలు కాల్ చేయకుండా, మెసేజ్ చేయకుండా మీరు కూడా గొడవలు పడుతూ ఇటువంటి సిట్యుయేషన్‌కి అనుగుణంగా థాట్స్ వస్తున్నాయి కదా! ఆ థాట్స్‌ని మనం క్లీన్ చేయాలి. ఆ థాట్స్‌ని మనం క్లీనింగ్ చేసేస్తే వచ్చేస్తారు కంప్లీట్‌గా మన దగ్గరికి. ఈ విధమైన థాట్స్ మనకుండకూడదు. ఈ విధమైన థాట్స్ వచ్చాయంటే, థాట్ వచ్చిందా? ఎందుకొచ్చింది? అర్థం చేసుకోండి. థాట్ వచ్చిందా? క్లీన్ చేయి నన్ను. ఇంక నుంచి నేను రాను అని చెప్తుంది థాట్. మీకు అర్థమైంది కదా! అర్థమవుతుంది కదా! థాట్ ఎందుకొచ్చింది అంటే ఎందుకొస్తుంది అంటే, అప్పటిలా కాకుండా ఏది మీతో హ్యాపీగా గడిపిన క్షణాలు ఏవైతే ఉన్నాయో, ఆ విధమైన థాట్ కాకుండా, ఇప్పుడు ఉన్నటువంటి సిట్యుయేషన్‌కి అనుగుణంగా ఉండే థాట్ ఏవైతే వస్తున్నాయో, ఆ థాట్ ఎందుకొస్తుంది తెలుసా? నన్ను క్లీన్ చేయి, నేను వెళ్ళిపోతాను నీ నుంచి అని చెప్పడానికొస్తుంది. థాట్ ఊరికే రాదు. థాట్ వచ్చిందా? క్లీనింగ్ స్టార్ట్ చేయి. థాట్ వచ్చిందా? క్లీనింగ్ స్టార్ట్ చేయి అని చెప్తుంది. చేద్దాం మరింకా. ఇంకేంటి? చేసేద్దాం క్లీనింగ్. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఎప్పుడైతే మనం ఈ యొక్క డేటాను, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ క్లీన్ చేస్తామో, అప్పుడు మీతో మాట్లాడినటువంటి మధురమైన క్షణాలు, ప్రేమగా, క్లోజ్‌గా మీకు టైం ఇచ్చి ఏవైతే ఉన్నాయో, అటువంటి ఫీలింగ్ మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అంటే, ఈ వచ్చేటువంటి ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో వచ్చేటువంటి థాట్స్ ఏవైతే వస్తున్నాయో వాటిల్ని క్లీన్ చేయటం ద్వారా ఆ డేటా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ యూనియన్ చాలా సింపుల్‌గా జరుగుతుంది.
సో ఇది ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో నేను ఇంకా ఎలా క్లీన్ చేయాలి అనే దాని గురించి చెప్తూ ఉంటాను అండ్ క్లాసెస్లో కూడా తీసుకుంటూ ఉంటాను. క్లాసెస్లో కానీ వస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇది ఇన్ఫర్మేషన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ సో మచ్.